హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తిరుమల అలాగే అరుణాచలం ట్రిప్కి అయితే బయలుదేరాం. మేమైతే ఏలూరు నుంచి కాకినాడ టు తిరుపతి ఎక్స్ప్రెస్కి అయితే రిజర్వేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఏలూరు రైల్వే స్టేషన్. మేము రిజర్వేషన్ చేసుకున్న ఈ ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైం అయితే 10 to 6కి ఏలూరు రావాలి. బట్ ప్రతిరోజు మ్యాక్సిమం అయితే ఈ ట్రైన్ 6:35, 6:40, 6:45 ఆ టైంకి అయితే ఏలూరు వస్తుంది. సో ఇప్పుడు మేము ఎదురు చూస్తున్న ట్రైన్ అయితే ఏలూరు వచ్చేసింది. ఈ రోజు కూడా 6:35కి ఏలూరు వచ్చింది. ట్రైన్ ఎక్కిన తర్వాత మా బెర్త్లు అయితే మేము చూసుకున్నాం. వీడు మా అన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. వీడికి లైట్ గా ఫీవర్ ఉండడం వల్ల ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుని పోయాడు. వీడు రెండోవాడు. వీడు పడుకోడు మనల్ని పడుకునేవాడు. పెద్ద సైకోగాడు. ఆఫ్టర్ 10 hours తర్వాత ట్రైన్ మార్నింగ్ 4:35కి తిరుపతి చేరుకుంది. ట్రైన్ దగ్గరనే మాకైతే అక్కడ ఫుల్ గా చలి అనిపించింది. సో ఇక్కడి నుంచి మేము తిరుపతి స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము. మీరు తిరుపతికి ఏ టైంలో వచ్చినా అది మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే ఒకటే సందడిగా ఉంటుంది. మేము రైల్వే స్టేషన్ దగ్గరలోనే గోవిందరాజ్ టెంపుల్ పక్కనే ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 ఏనుగులు గోవిందరాజ్ టెంపుల్లో ఉంటాయి. ఈ ఏనుగులు చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ త్రిలోక్ రెసిడెన్సీలోనే మేమైతే ఒక రూమ్ తీసుకున్నాం. ఇదే మేము తీసుకున్న రూమ్ అయితే చూడడానికి బాగుంది. అలాగే పడుకోవడానికి 3 బెడ్లు కూడా ఇచ్చారు. తర్వాత నేను చూసి షాక్ అయింది ఏంటంటే, మా రూమ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే గోవిందరాజు టెంపుల్ యొక్క గోపురం చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ఈ గోపురం అయితే చూడడానికి చాలా పెద్దగా అలాగే అందంగా కనబడుతుంది. ఎర్లీ మార్నింగ్ అప్పుడే ఈ టెంపుల్కి భక్తులు రావడం మొదలు పెట్టారు. నాకైతే నిజంగా ఈ గోపురం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మేము బ్రష్లో స్నానాలు అన్ని కానించుకుని బయటకు వచ్చేసి టిఫిన్ కోసం మేము ఈ హోటల్కి అయితే వచ్చాం. ఈ హోటల్లో టిఫిన్ అయితే బాగానే ఉంది. అక్కడ నుంచి మేము మా రూమ్ పక్కన ఉన్న గోవిందరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రీన్ కలర్లో కనబడుతున్న ఇదే మేము ఉంటున్న రూమ్. ఈ టెంపుల్ని ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఈ టెంపుల్ ప్రాంగణంలో కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అలాగే కొన్ని మఠాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో కొలువైన గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అన్న. తమ్ముడు వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకున్నాడట. ఇక్కడ గోవిందరాజ స్వామి విగ్రహం శయన స్థితిలో ఉంటుంది. తిరుమల స్వామివారికి జరిగినట్లే గోవిందరాజ స్వామికి కూడా నిత్యం సుప్రభాతం, తోమాల సేవ, సహస్ర నామార్చన, నైవేద్యం, ఏకాంత సేవలు జరుగుతాయి. ఇవే ఇంతకుముందు మనం చూసిన 2 ఏనుగులు. ఈ 2 ఏనుగులే గోవిందరాజ్ టెంపుల్లో ఉంటాయి. అప్పటికే భక్తులు చాలా మంది వచ్చేసారు. సో మా దర్శనం అయ్యేటప్పటికైతే చాలా టైం పట్టింది. దాదాపు 1 గంటన్నర టైం అయితే పట్టింది. ఈ టెంపుల్లో ఉన్న గోవిందరాజ్ స్వామి యొక్క విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. మా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్కి రైట్ సైడ్ ఉన్న గోవిందరాజ్ స్వామి యొక్క అన్నదానానికి వెళ్ళాం. ఇది వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్ కి ఆపోజిట్ లోనే డైనింగ్ రూమ్ ఉంటుంది. ఈ హాల్ అయితే చూడడానికి చాలా పొడవుగా కనబడుతుంది. అలాగే ఇక్కడ పెట్టే స్వామివారి యొక్క అన్నప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కపిల్ తీర్థానికి బయలుదేరాం. తిరుమలలోని రోడ్లు అయితే చూడడానికి అందంగాను అలాగే చాలా క్లీన్ గా కనబడతాయి. మనం కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కపిల్ తీర్థం యొక్క ఎంట్రన్స్. తిరుపతిలో సందర్శించాల్సిన మరో ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో కపిల్ తీర్థం ఒకటి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడట. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడ లింగాన్ని కూడా కపిలలింగం అని అంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో మొక్కంటిని పూజించాడట. అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యారు. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనకు కపిల్ తీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడ సుందరమైన జలపాతం చూపర్లను ఎంతో ఆకట్టుకుంటుంది. ఆహ్లాదకరమైన కపిల్ తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆలవారు తీర్థంగా మార్చారు. అందుకే కపిల్ తీర్థం ఆలయంలోనికి ప్రవేశించే ముందుగా మనకి నమ్మల్వార్ అనే ఆలవారు గుడి దర్శనమిస్తుంది. భక్తులు ముందుగా ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం శివుని దర్శనం కోసం వెళ్తారు. కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండడం వల్ల ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది నేరుగా ఆకాశగంగ కిందనే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. కానీ మేము వెళ్ళినప్పుడైతే ఈ జలపాతం పైనుంచి అంతగా నీరు ప్రవహించడం లేదు. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ దర్శనం అయిన తర్వాత తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయానికి బయలుదేరాం.
తిరుపతి నుండి 1 గంట ప్రయాణం చేసిన తర్వాత మేము శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్నాం. ఈ శ్రీకాళహస్తి ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయింది. 1 గంటలోపే మేము దర్శనం ముగించుకుని బయటకు వచ్చేసాం. ఈ దేవాలయం చాలా పెద్దది. ఈ ఆలయానికి ఎన్నిసార్లు వచ్చినా నాకు మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఈ శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలోనే కొండపైన స్వామివారికి పరమ భక్తుడైన కన్నప్పకి సంబంధించిన చిన్న ఆలయం కూడా ఉంటుంది. ఈ శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేశాను. ఆ వీడియో లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి తిరుపతికి బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తుంది గోవిందరాజు టెంపుల్ గోపురం యొక్క నైట్ వ్యూ. చూడడానికి లైటింగ్ వెలుతురులో చాలా అందంగా కనబడుతుంది. సో తిరుపతిలో రెండో రోజు మేము చూసిన ఆలయాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.